జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దానిలో 8,000 కోట్లతో మొదలుపెట్టి దాదాపుగా 3,500 కోట్లు ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడి, మిగతా 2 మెడికల్ కాలేజీలు అబౌట్ స్టార్ట్. 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి కూడా 3 ఇయర్స్ అవుతుంది, 3rd ఇయర్ రన్నింగ్లో ఉంది. 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఒకటేసారి స్టార్ట్ చేయడం, ఒకటే వేదిక మీద నుంచి ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మిగతా 2 కూడా 50 సీట్లు శాంక్షన్ అయితే అవి మాకు వద్దని వీళ్ళు కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. బుద్ధి ఉండేటోడు ఎవడన్నా మెడికల్ సీట్లు వద్దని చెప్తాడా? ఇంకా మిగతా మొత్తం 12 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పీపీపీ పద్ధతిలో తన బినామీలకు ఇచ్చుకొని దాదాపు 9,000 కోట్ల ఆస్తిని కొట్టేయడానికి చూస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలి. పేద పిల్లలకు వైద్య విద్య అవకాశం లేకుండా పోతుంది. మామూలుగా 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపితే అందరికి కూడా ఫ్రీ సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క సీటు 1,50,00,000 తక్కువ లేకుండా వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు గవర్నమెంట్ సొమ్మునంతా వాళ్ళకి ఇచ్చుకొని బినామీలకు ఇచ్చుకొని లోకేష్ బాబు గారు కొట్టేయాలని చూస్తున్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్కు 1 కోటి సంతకాలు సేకరించి ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెడతా ఉన్నాం. ఇక్కడ టెంట్ వేసి పెడితే ప్రజలందరూ కూడా వాలంటరీగా వచ్చి సంతకాలు పెట్టి దీన్ని అడ్డుకోండి, మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు పోరాడండి అని ప్రజలు వచ్చి చెప్పడం అనేది ఇక్కడ స్పందనను చూస్తే తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మానుకోకుంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో వీధులలోకి వస్తే ప్రజలు వెంటబడి కొట్టే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం.